బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు నిర్మాణాలను నేలమట్టం చేస్తూ కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుతున్న హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. నగరంలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. లేఅవుట్లో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే ఆక్రమణలను తొలగించాల్సిందిగా ఉన్నత న్యాయస్థానం హైడ్రాను ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉదయం హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. పోలీసు బందోబస్తు మధ్య అనుమతులు లేని 4 షెడ్లు నిర్మాణంలో ఉన్న భవనాన్ని నీలమట్టం చేశారు. హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు నిర్మాణాలను నేలమట్టం చేస్తూ కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుతున్న హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. నగరంలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారుల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు, సంధ్య కన్వెన్షన్లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? చక్రి, ఈ రోజు తెల్లవారుజాము నుంచి సంధ్య కన్వెన్షన్ దగ్గర భారీ అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. సైబరాబాద్ పోలీసుల వలయంలో సంధ్య కన్వెన్షన్ ప్రస్తుతం ఉన్నది. సో ఎవరు కూడా అక్కడికి రాకుండా పెద్ద మొత్తంలో పోలీస్ బలగాలు మోహరించారు. వారి సమక్షంలోనే బాహుబలి క్రేన్స్ సహాయంతో ఈ యొక్క భారీ అక్రమ నిర్మాణాలను హైడ్రా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూల్చేస్తుంది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ యొక్క అక్రమ నిర్మాణాలను మేము కూల్చేస్తున్నామని హైడ్రా చెప్తూ వస్తుంది. గచ్చిబౌలిలో ఉన్నటువంటి 20 ఎకరాల FCI సొసైటీ భూమిని ఆక్రమించినందుకు సంధ్య కన్వెన్షన్ హాల్ యజమాని హైకోర్టు హెచ్చరిక జారీ చేసింది. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఇక గచ్చిబౌలిలోని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో అక్రమ నిర్మాణాలు జరుపుతున్నట్లు హైకోర్టు సీరియస్ అయింది. ఈ యొక్క ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ సొసైటీకి చెందినటువంటి వారు మా యొక్క ఫ్లాట్స్ కొందరు ఆక్రమించుకున్నారు. సో అందులో భారీ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో హైకోర్టుకి ఆధారాలతో సహా వెళ్లడంతో హైకోర్టు ఎవరైతే ఈ యొక్క అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారో సో వారిపైన సీరియస్ అయింది. సో ఇక సంధ్య కన్వెన్షన్ యజమాని అయినటువంటి శ్రీధర్ రావు పైన హైకోర్టు చాలా సీరియస్ కావడం కూడా జరిగింది. దాదాపు 10 లక్షల రూపాయల వరకు కూడా ఆయనకి జరిమానా హైకోర్టు విధించింది. సరే, ఆయన తీరు మారకపోవడంతో ఈ యొక్క అక్రమ నిర్మాణాలు కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క FCI ఉద్యోగుల సొసైటీ ఎవరున్నారో ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీకి చెందినటువంటి వారు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీ తోటి హైడ్రాతో వాళ్ళు సంప్రదింపులు చేసిన తర్వాత హైడ్రా కి కూడా హైకోర్టు సూచన చేసింది. అక్రమ నిర్మాణాలు అయితే ఖచ్చితంగా కూల్చివేయాల్సిందని చెప్పేసి హైడ్రా కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఈ యొక్క అక్రమ నిర్మాణాలని ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా హైడ్రా కూల్చివేస్తుంది. సో ఇక గతంలో కూడా సంధ్య కన్వెన్షన్ చెందినటువంటి యజమాని శ్రీధర్ రావు అనేక ఆక్రమణలకు పాల్పడ్డారని చెప్పేసి ఆయనపైన ఆరోపణలు కూడా పెద్ద మొత్తంలో వస్తున్నాయి. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఈ యొక్క అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క అండదండలతోటి అక్కడ బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీలో లేఅవుట్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు జరిగినట్టు కూడా హైకోర్టు సీరియస్ కావడం జరిగి ఈ యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని చెప్పేసి చెప్పడంతో హైడ్రా రంగంలోకి దిగి ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క భారీ అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తూ వస్తుంది. సంధ్య కన్వెన్షన్ హాల్ యజమాని శ్రీధర్ రావుకు ఈ యొక్క అక్రమాలపై కూడా హైకోర్టు చాలా సీరియస్ కావడం కూడా జరిగింది. ముఖ్యంగా ఆయన రోడ్లు పార్కులు ఆక్రమించి ప్రైవేట్ ప్లాట్లుగా ఆయన మార్చారనమాట. ఈ యొక్క ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ అది. సో అదే దాన్ని ఆయన ఆక్రమించుకొని దాన్ని ప్లాట్ లాగా చేసి అమ్మడంతో పాటుగా కొన్ని అక్రమ నిర్మాణాలు కూడా అందులో నిర్మిస్తున్నట్టు కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. సో దానిలో భాగంగానే హైకోర్టు సీరియస్ కావడం, సో హైడ్రాకి ఆదేశాలు ఇవ్వడంతో హైడ్రా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా కూల్చివేతలు స్టార్ట్ చేసింది. సో ఇక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఇప్పటికే ఈ యొక్క ఆక్రమణలను తొలగించింది గతంలో కూడా. సో మరొకసారి ఒక భారీ ఆక్రమణ నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో
ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా కూల్చివేయడం మొదలు పెట్టింది. సో ప్రస్తుతం అయితే ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. సో ఎందుకంటే చాలా వరకు ఆ ఏరియాలో ఈ యొక్క సంధ్య కన్వెన్షన్ సంబంధించినటువంటి యజమాని శ్రీధర్రావు అందరినీ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు ఒకవైపు జరిమానా విధించినప్పటికీ, హైకోర్టు సీరియస్ అయినప్పటికీ కూడా ఆయన తీరు మారడం లేదని చెప్పేసి కూడా ఆరోపణలు పెద్ద మొత్తంలో వస్తున్నాయి. కాబట్టి హైడ్రా కూడా రంగంలోకి దిగి ఈ యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చివేట స్టార్ట్ చేసింది అనమాట. సో ఇక కంటిన్యూ అవుతూనే ఉంది కూల్చివేతలు మాత్రం. సో ప్రస్తుతానికైతే మాత్రం ఈ యొక్క సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావు మాత్రం స్పందించడం లేదు, ఆయన మీడియా ముందుకి రావడం లేదు. హైడ్రా ఒకటే చెప్తుంది, సో హైదరాబాద్ లో చాలా వరకు ఇలాంటి అక్రమ నిర్మాణాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎవరైనా ముందుకు వచ్చి మాకు ఒక కంప్లైంట్ చేస్తే ఇలాంటి అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగిస్తామని చెప్పేసి కూడా హైడ్రా చెప్తుంది. ముఖ్యంగా చెరువులు, పార్కులు ఇలా చాలా మంది కబ్జా పాల్పడ్డారు కాబట్టి దానివల్ల ఇవాళ అనేక ఇబ్బందులు హైదరాబాద్ లో తలెత్తుతున్నాయి కాబట్టి సో ఇవాళ ముఖ్యంగా చినుకు పడితే చిత్తడవుతుంది హైదరాబాద్ మొత్తం కూడా. రోడ్లపైకి నీళ్లు వచ్చి చాలా అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి కారణం చెరువులు ఆక్రమించడం, పార్కులు ఆక్రమించడం, అందులో భారీ నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే తమ యొక్క సంబంధించినటువంటి భూమి ఆక్రమణకు గురైంది అనుకుంటే, లేకపోతే చెరువులు ఆక్రమణకు గురైంది అనుకుంటే కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా హైడ్రా చెప్తుంది. దానిలో భాగంగానే ఈ యొక్క సంధ్య కన్వెన్షన్ శ్రీధర్రావు కూడా అక్కడ ఉన్నటువంటి ఎఫ్సీఐకి సంబంధించినటువంటి హౌసింగ్ సొసైటీకి సంబంధించినటువంటి లేఅవుట్స్ లో ఉన్నటువంటి ప్లాట్లన్నీ కూడా ఆయన ఆక్రమించుకున్నారు. ముఖ్యంగా ఆ లేఅవుట్స్ లో కొంత మేరకు అంటే కొంత పార్కులకి సంబంధించి ప్లేస్ వాళ్ళు వదిలిపెట్టడం జరిగింది. సో ఆ యొక్క పార్క్ వదిలిపెట్టినటువంటి ప్లేస్ ని ఆయన ముఖ్యంగా టార్గెట్ గా చేసుకున్నారు. సో ఆ పార్క్ ప్లేస్ ని ఆయన ఆక్రమించుకొని అందులో భారీ షెడ్ నిర్మించారు. మొదటిగా నిర్మించిన తర్వాత దానిపైన కంప్లైంట్ కూడా చేశారు. ఇది మీ లేఅవుట్స్ దీనికి సంబంధించినటువంటి పార్క్ మేము ఏర్పాటు చేసుకుంటే సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావు యొక్క పార్క్ ని ఆక్రమించుకొని షెడ్ ని ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా గతంలో కంప్లైంట్ చేశారు. సో అప్పుడు ఆ షెడ్ ని కూడా కూల్చివేశారు. కూల్చివేసిన తర్వాత అది హైకోర్టు పరిధిలో ఉంది. హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఆయన అందులో భారీ అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. సో అప్పుడు ఎవరు కూడా కన్నెత్తి చూడలేదని చెప్పేసి కూడా అటు అధికారులపైన ఆరోపణలు కూడా వచ్చాయి. సో హైకోర్టు సీరియస్ కావడంతో హైడ్రాకు సూచన కూడా చేయడంతో, హైడ్రాకు ఆదేశాలు ఇవ్వడంతో హైడ్రా రంగంలో దిగి ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఎక్కడైతే ఈ యొక్క ఎఫ్సీఐకి సంబంధించినటువంటి హౌసింగ్ సొసైటీలో పార్క్ ప్లేస్ కబ్జా చేశాడో శ్రీధర్రావు, ఆ యొక్క అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో హైడ్రా రంగంలో దిగి పెద్ద మొత్తంలో పోలీసు బలగాలు మొత్తం కూడా వలయంలో ఉండి అక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. ఆ కూల్చివేతలు ఇంకా కంటిన్యూగా సాగుతూనే ఉన్నాయి చక్రి. సదిలో లేఅవుట్లో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే ఆక్రమణలను తొలగించాల్సిందిగా ఉన్నత న్యాయస్థానం హైడ్రాను ఆదేశించింది. హైడ్రా వెంటనే కూల్చివేతలపైన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారా? స్థానికులు ఏమంటున్నారు హైడ్రా తీర్పైన? హైడ్రా తీరు పట్ల అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల హైడ్రాకి వ్యతిరేకంగా కొందరు పేదలు ఇల్లు కూల్చినప్పుడు, హైడ్రాకి వ్యతిరేకంగా ముందుకు వచ్చినప్పుడు, కానీ ఈ రోజు మాత్రం సంధ్య కన్వెన్షన్ కు సంబంధించి అక్కడ రోడ్లు, పార్కులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు భారీ మొత్తంలో చేపడుతున్నారు కాబట్టి సో ఆ కూల్చివేతల పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అనేక సార్లు వారు అధికారులు కంప్లైంట్ చేస్తే ఆయన బెదిరింపులకు పాల్పడేవాడు, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేవాడు. సో అందుకు ఎవరు కూడా మేము ముందుకు రాలేని పరిస్థితులు ఉన్నాము. కానీ ఇవాళ హైకోర్టు సూచన మేరకు ఇవాళ భారీ అక్రమ నిర్మాణాలు మీరంతా కూల్చేస్తున్నారు కాబట్టి హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మాత్రం వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా సంతోషదగ్గ విషయం. ఇలాంటి అక్రమ నిర్మాణాలు హైదరాబాద్ లో చాలా వరకు ఉన్నాయి. సో వాటిని అన్నింటినీ కూడా గమనించి వాటిని వెంటనే తొలగించాలి. ఈ యొక్క పార్క్ ప్లేసుల్ని, రోడ్లను కాపాడాలి, లేకపోతే ఫ్యూచర్ లో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో భారీ అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నప్పుడు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఆరోపణలు కూడా ముందుగా వచ్చాయి. కానీ వాళ్ళ హైడ్రా ముందుకు వచ్చి హైకోర్టు ఇచ్చినటువంటి సూచన ప్రకారం హైడ్రా ముందుకు వచ్చి ఇవాళ భారీ అక్రమ నిర్మాణాలు మొత్తం కూడా భారీ బాహుబలి క్రేన్స్ సహాయంతో కూల్చివేస్తుండటంతో వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో అన్నింటిని తొలగించాల్సిందని చెప్పేసి కూడా పట్టుబడుతున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి అక్రమ నిర్మాణాలు చాలా వెలిశాయి కాబట్టి వాటిని గుర్తించి వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా అంటున్నారు. హైడ్రా అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, మేము మంచి చేసేందుకు మాత్రమే మేము ఉన్నాం తప్ప చెడు చేసేందుకు కాదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా కూడా ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇవాళ వాటిని కూల్చివేసిన తర్వాత చాలా నష్టం కలుగుతుంది. అది యజమాని నష్టపోతాడు, సరే తెలియని వాళ్ళు కొనుక్కున్నప్పటికీ వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుగా అవన్నీ కూడా ఇది లేఅవుట్ ఉందా లేదా, పర్మిషన్ ఉందా లేదా చూసుకోవాలి. ఈ నిర్మాణం
పర్మిషన్ ఉందా లేదా చూసుకోవాలి, అన్ని ఉన్నాయా వసతులు అన్ని సరిగా ఉన్నాయా లేవో చూసుకున్న తర్వాతనే కొనుక్కోవాలి తప్ప అనవసరంగా కొనుక్కొని అది అక్రమ నిర్మాణం అయిన తర్వాత మీరు వాటిని కూల్చేస్తే ఇబ్బందులు పడేది మీరే అని చెప్పేసి కూడా హైడ్రా చెప్తుంది. సో ఏదేమైనా ఈ రోజు మాత్రం సంధ్య కన్వెన్షన్ దగ్గర మాత్రం ఈ యొక్క భారీ అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తుండటంతో అక్కడ ఉన్నటువంటి వారు స్థానికులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు నిర్మాణాలను నేలమట్టం చేస్తూ కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుతున్న హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. నగరంలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగింపుకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ తోటి మరింత సమాచారాన్ని అందిస్తారు మా ప్రతినిధి పవన్. చెప్పండి, సంధ్య కన్వెన్షన్లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం యొక్క హైడ్రా యొక్క అక్రమ కట్టడాలను కూడా కూల్చివేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. యొక్క గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఉన్న సంధ్యా కన్వెన్షన్ ఏదైతే అక్రమాలకు పాల్పడుతుందో దానిపైన హైడ్రా కూడా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ యొక్క అక్రమాలను కూడా పూర్తిగా కూల్చివేయాలంటూ కూడా హైకోర్టు కూడా కొంతమంది బాధితులు ఆశ్రయించారు. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క అక్రమ కట్టడాలపైన కూడా మరోసారి యొక్క హైడ్రా కూడా కూల్చివేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రజెంట్ ఈ యొక్క అక్రమ కట్టడాలు ఎక్కడైతే ఈ యొక్క సంధ్యా కన్వెన్షన్ సంబంధించి పక్కనే ఒక ప్రైవేటు స్థలంలో దీనికి సంబంధించి కూడా ఈ యొక్క అక్రమ కట్టడాలు కట్టివేస్తున్నారు. అయితే దీంతో ఇప్పటికీ 3 సార్లు హైడ్రా యొక్క కూల్చివేసినా అయినా కూడా ఈ యొక్క అక్రమ కట్టడాలు కడుతున్నారని చెప్పి కూడా హైడ్రా ఇప్పటికే దీనికి సంబంధించి సమాచారం అందించిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క గచ్చిబౌలి యొక్క ప్రాంతంలో ఉన్న యొక్క పెట్రోల్ పంపు పక్కనే పూర్తిగా ఈ యొక్క దీనికి సంబంధించి ఆ ప్రైవేటు సంబంధించిన స్థలంలో ఇలా యొక్క అక్రమ కట్టడంతో పాటు పైన హైడ్రా కూడా ఆ సమాచారం అందించడంతో వారు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన పరిస్థితి చూసాము. ఏకంగా రోడ్డునే పూర్తిగా మాత్రము రోడ్ హైడ్రా గుర్తించే నేపథ్యంలో ఈ యొక్క అక్రమ కట్టడాలను కూడా పూర్తిగా కూల్చివేసిన పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మన జేసీబీ సహాయంతో పూర్తిగా ఈ యొక్క అక్రమ కట్టడాలతో పాటు ఈ యొక్క చెట్లను ఏర్పాటు చేసిన వాటన్నింటినీ కూడా తొలగించిన పరిస్థితి ఇస్తాము. అయితే దాదాపు దీనిపైన చాలా మంది ఫిర్యాదులు చేశారు. ఎందుకంటే తమ ఒక ప్రైవేట్ సంబంధించిన కోఆపరేటివ్ సంబంధించిన ఎంప్లాయీస్ ఈ యొక్క స్థలాన్ని కూడా అప్పట్లో కొనుగోలు చేశారు. అలాంటి స్థలంలో ఈ యొక్క సంధ్యకు సంబంధించిన సీతారావు ఇలాంటి అక్రమాలకు పాల్పడి పూర్తిగా దీనికి సంబంధించి కబ్జా చేసి మరి ఒక అక్రమ కట్టడాలు కడుతున్నారని చెప్పి కూడా ఫిర్యాదు చేసే నేపథ్యంలో ఈ యొక్క కూల్చివేతలు కూడా కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాము. ప్రజెంట్ హైడ్రా కావచ్చు, అంతేకాకుండా పోలీసులు ఇప్పటికే ఘటనా స్థలానికి సంబంధించి వారికి కావాల్సిన భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఒక సీతారావు సంబంధించిన మనుషులు వస్తారనే ఒక అనుమానం ఉండే నేపథ్యంలో పోలీసులు కూడా హైడ్రాకు సంబంధించి వారికి బందోబస్తు కూడా కల్పిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ లో పెద్ద చర్చలు కూడా కట్టినా కూడా వాటి అన్నింటినీ కూడా కూల్చివేస్తున్న పరిస్థితి చూస్తాము. మరోవైపు ఇక మనము రైట్ సైడ్ లో చూడొచ్చు. రైట్ సైడ్ లో యొక్క సంబంధించి తెల్లారి విభాగంలో పూర్తిగా యొక్క నిర్మాణాలు ఏదైతే మనకు కనిపిస్తున్నాయో వాటిని కూడా తొలగించేందుకు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనకు లెఫ్ట్ సైడ్ లో చూస్తే మాత్రము ఒక ఇటాచీ సంబంధించిన వెహికల్స్ ఏదైతే టాటా ఇటాచీ సంబంధించిన వెహికల్స్ ఈ యొక్క అక్రమ కట్టడం సంబంధించి ఒక్కొక్కటిగా కూల్చివేసిన పరిస్థితిగా చూస్తున్నాము. కూల్చివేతలు అన్ని కూడా ఎలాంటి యొక్క అక్రమ కట్టడాలు ఉన్నా కూడా వాటి అన్నింటినీ కూడా నీలమట్టం చేసి మరోసారి ఇలాంటి యొక్క అక్రమ కట్టడం కడితే మాత్రము వారి పైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా హైడ్రా ఇప్పుడు పొందుకొచ్చిన పరిస్థితిలో చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 3 సార్లు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయినా కూడా ఈ యొక్క కట్టడాలు మాత్రం ఆగడం లేదు అనే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఎవరైతే భక్తులు సంబంధించి ఫిర్యాదు చేస్తారో వారంతా కూడా దీనిపైన ఆగ్రహం చేస్తారు. ప్రజెంట్ ఈ యొక్క సంధ్యానికి సంబంధించిన పూర్తిగా ఈ యొక్క చెట్లను ఏర్పాటు చేస్తున్న వాటి అన్నిటిని కూడా కూల్చివేసిన పరిస్థితి చూస్తాము. మరోవైపు ఇటువైపు చూస్తే మాత్రం ఇటాచీ సంబంధించిన వెహికల్ ప్రజెంట్ కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే సీతారావు పైన కూడా గతంలో అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా కబ్జాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ కబ్జాలు చేసి ఒక భూమికి సంబంధించి కోట్లాది రూపాయలు
సంపాదించారని చెప్పి ఇప్పటికే నేపథ్యంలో దీనిపైన మాత్రము హైడ్రా చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే హైడ్రా నేపథ్యంలో శ్రీధర్రావు ఎప్పటికప్పుడు కూల్చివేసినా కూడా మరింత కట్టడాలు కడుతున్నారని చెప్పి సంబంధించాము. మరోవైపు అక్కడ నుంచి చూస్తే మాత్రం లెఫ్ట్ సైడ్ లో సారి ఒక 4 అంతస్తుల భవనాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఈ యొక్క 4 అంతస్తుల భవనాన్ని కూడా కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాము. అంటే మొత్తానికి చూస్తే కోట్లాది యొక్క లక్షలాది అంటే కోట్ల లక్షల రూపాయల సంబంధించిన పూర్తిగా యొక్క స్థలాన్ని కబ్జా చేసి పూర్తిగా అక్రమ కట్టిస్తానని ఎవరు కూడా ఏమీ అందజేయడానికి చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తూ యొక్క కట్టాలు కట్టాలని చెప్పి కూడా ప్రధానంగా బాధితులు కూడా దీనిపైన ఫిర్యాదు చేసిన పరిస్థితి చూస్తాం. ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ప్రధానంగా వీరిపైన చర్యలు తీసుకునేందుకు కూడా దీనికి సంబంధించి పూర్తిగా వచ్చింది. అయితే మాత్రము దీనిపైన ఫిర్యాదు చేసి సంబంధించిన వారంతా కూడా ఇక్కడికి ఒక్కరిగా వస్తున్నారు. ఎందుకంటే తమకు ₹1,00,00,000 సంబంధించిన పూర్తిగా తమ కాపాడాలి కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా మాట్లాడినారో శ్రీధర తమ పైన చర్యలు తీసుకుంటారు అంటే వ్యక్తిగతంగా తమ పైన కక్ష పెంచుకుంటారనే మాత్రం ప్రధానంగా కొంతమంది బాధితులు కూడా వచ్చి మాట్లాడాలన్న భయపడాల్సిన పరిస్థితి. దీనిపైన మాత్రం హైడ్రా మాత్రం ఎలాంటి విశ్లేషించకుండా ఏవైతే భారీ భవనాలు కట్టారో వాటన్నిటిని కూడా పూర్తిగా కొలాప్స్ చేసిన పరిస్థితి కూడా చూస్తాము. అలాగే మాత్రం ఒక ఇలాంటి భవనాలు చాలా కట్టారు. అంతేకాకుండా ఇలాంటి భవనాలకు సంబంధించి ఇంకా ఇతర యొక్క హైడ్రాకు సంబంధించిన కూల్చివేతలు కొనసాగించారో వాటన్నిటి కూడా ఇప్పటికే ఒక మార్క్ కూడా వేస్తున్నారు హైదరాబాద్. ఆ మార్క్ వేసిన ఆ యొక్క భవనాలు అన్ని కూడా కూల్చివేస్తున్నారు. ఇప్పటికే దాదాపు దీనికి సంబంధించి పెద్ద భారీ ఇటాచీస్ కావచ్చు, అంతేకాకుండా దీనికి సంబంధించిన పెద్ద భవనాలు ఒకేసారి కూల్చేందుకు కూడా అన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా సిబ్బందిని కూడా రంగంలోకి తీసుకున్న పరిస్థితి చూస్తాము. ఇలాంటి యొక్క సంబంధించిన యొక్క కొంతమంది ఎవరైతే హైడ్రాను ఆశ్రయించారో వారంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. వారితో పాటు వారి పోలీసులతో మాట్లాడుతున్నారు. తమకు జరిగిన అన్యాయం పట్ల వారు పోలీసులు కూడా వివరించిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఆమె ₹1 ఖర్చు పెట్టుకొని ఈ యొక్క స్థలాన్ని కొనుగోలు చేస్తామో అలాంటి యొక్క స్థలంలో మాత్రము ప్రధానంగా ఇంటికి సంబంధించి వారు తమలో హైదరాబాద్ ఆమె ఆశ్రయించామని మాత్రం పోలీసులు కూడా వారు వివరించిన పరిస్థితి. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే శ్రీధర్రావు సంబంధించిన అక్రమ కట్టడాలు ఏదైతున్నా వాటన్నిటిని కూడా నీలమట్టం చేసిన పరిస్థితి కూడా చూస్తాము. దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇంకోసారి కట్టడాలు కడితే మాత్రం ఇంకా వారిని అరెస్ట్ చేసే విధంగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించిన వాళ్ళంతా కూడా పాజిటివ్ చేసిన పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఈ యొక్క దీనికి సంబంధించి భవనాన్ని కూడా మనము పూర్తి చేసిన భవనాన్ని కూడా మనం బయలులో చూస్తున్నాము. ఇలాంటి భవనాలను దీనికి సంబంధించి ఎందుకు భయం లేకుండా యథేచ్ఛగా ఇలా నిర్మాణాలు చేపడుతున్నారో దానిపైన కూడా హైడ్రా చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే రోడ్లను కబ్జా చేస్తారు. ఒక ప్రైవేట్ సంబంధించిన ఎవరైతే కొంతమంది ఎంప్లాయీస్ కొనుక్కోని చేస్తారో వాటిని కూడా ఎందుకు కబ్జా చేస్తున్న దానిపైన సీరియస్ గా ఉంది. ఇలాంటి సీరియస్ వ్యవహారంలో దీనికి సంబంధించి ఇలాంటి అక్రమ కట్టడాలపై జిహెచ్ఎంసీ కావచ్చు, ఇంకా మున్సిపల్ సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు దానిపైన కూడా హైడ్రా కొంత సీరియస్ గా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఇక్కడ సిచ్యువేషన్ చాలా విపరీతంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి భవనాలు ప్రస్తుతం కూడా అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఇది ఒక్కరోజు 2 రోజులు కట్టే భవనాలు కాదు, దాదాపు కొన్ని రోజుల తరబడి కట్టాల్సిన భవనాలు. వీటిని చూసి చూడనట్టుగా ఎందుకు వివరిస్తున్నారు దానిపైన కూడా హైడ్రా కూడా కొంతమంది అధికారులపైన సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఓవరాల్ చూస్తే ఇతర ఏవైతే అక్రమ సంబంధించిన కట్టడాలు కట్టారో హైదరాబాద్ పూర్తిగా పరిస్థితిగా మనం గమనిస్తాం. అయితే పవన్, నగరంలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగింపైన సంధ్య శ్రీధర్రావు స్పందించారా? ఇప్పటికైతే సంధ్య శ్రీధర్రావు మనకు కనిపిస్తుంది. కేవలం యొక్క హైడ్రా పూర్తిగా యొక్క అక్రమ కట్టడాలను కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాము. కూల్చివేసిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి శ్రీధర్రావు మాత్రం ఇక్కడికి రాలేదు. అయితే తనకు సంబంధించిన కొంతమంది మనుషులు ఇక్కడ చూసి వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా వారంతా కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసు పహరా ఉంది కాబట్టి ఎవరైనా వస్తే వారిని వెంటనే అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి వారి మనుషులు కావచ్చు, శ్రీధర్రావు కావచ్చు, ఎవరు కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఇలాంటి భవనాలను కట్టడం పట్ల మాత్రము చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా తమ స్థలాన్ని తమకు అప్పచెప్పాలని చెప్పి కూడా
ఇటు ప్రభుత్వాధికారులకు కావచ్చు, దీనికి సంబంధించి ఇటు కోర్టును ఆశ్రయించినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రభుత్వ అధికారులు మాత్రం వీరికి పూర్తిగా సంధ్యా కన్వెన్షన్ కి ఒకే ఒత్తాసు పలుకుతున్నారని చెప్పి కూడా కొంతమంది బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి నేపథ్యంలో తమకు హైడ్రా వచ్చిన నేపథ్యంలో తమకు న్యాయం జరుగుతుందని దీనికి సంబంధించి హైడ్రాను ఆశ్రయించారు. ఈ యొక్క భూమికి సంబంధించిన పత్రాలతో పాటు ఈ యొక్క సర్వే నంబర్లు కావచ్చు, వాటన్నిటిని కూడా హైడ్రాకు పూర్తిగా దీనికి సంబంధించి అన్ని పత్రాలు అందించిన నేపథ్యంలో హైడ్రా దీనిపైన దర్యాప్తు కూడా చేసింది. దర్యాప్తు చేసిన దాని తర్వాత అంతా కూడా అక్రమ కట్టడం అనేది మాత్రం తెలుసుకున్నారు. గతంలో కూడా 2 సార్లు యొక్క హైడ్రా కూల్చివేతలు కూడా కొనసాగించింది. తాజాగా మరోసారి యొక్క హైడ్రా యొక్క 3వ యొక్క కూల్చివేతలు కూడా కొనసాగిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం హైడ్రా కూల్చివేతలతో కొంత ఎవరైతే బాధితులు ఉన్నారో కొంత ఉపశమనం కూడా అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా తమ భూమికి సంబంధించి పోరాడుతున్నా కూడా ఎవరు కూడా తమను పట్టించుకోలేదు. కేవలం హైడ్రా మాత్రం తమకు సహాయపడుతుంది అనేది మాత్రం బాధితులు కూడా చెప్తున్నారు. కానీ బాధితులు మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడిన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మాట్లాడితే వ్యక్తిగతంగా తమ పైన కక్ష పెంచుకుంటాడనేది మాత్రము శ్రీధర్రావు పట్ల కొంత భయోందన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దీని ప్రకారం చూస్తే మాత్రం ప్రధానంగా హైడ్రా తమకు న్యాయం జరుగుతుంది అనేది మాత్రం కొంత వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఈ యొక్క ల్యాండ్ కి సంబంధించి ప్రజెంట్ కోర్టులో ఉంది అనేది మాత్రము ప్రధానంగా బాధితులు చెప్తున్నారు. అయినా కూడా ఈ యొక్క అక్రమ కట్టడాలు ఎలా కడతారు, దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని దానిపైన కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రజెంట్ సంధ్యా శ్రీధర్రావు సంబంధించి ఇప్పటికైతే మీడియా ముందుకు రాలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి దీనిపైన హైడ్రా మాత్రము చర్యలు తీసుకుంటుంది. హైడ్రా కూల్చివేతలు కూడా కొనసాగిస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి మరికొంతమంది ఎవరైతే ఈ యొక్క కంప్లైంట్ ఇచ్చారో హైడ్రాకు వారంతా కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి వారు వచ్చిన దాని తర్వాత మీడియాతో మాట్లాడితే అసలు ఏం జరిగింది అనేది మాత్రము ఇంకా కొద్దిగా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనేది మాత్రం ప్రధానంగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రము ఓవరాల్ గా చూస్తే మాత్రము ఈ యొక్క అక్రమ కట్టడాలు యొక్క కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే సాయంత్రం వరకు కూడా కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద భారీ ఎత్తున ఈ యొక్క భవనాలు నిర్మించారు కాబట్టి వాటిని తొలగించాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క భవనాలను కూల్చివేత ప్రక్రియ కొనసాగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పవన్, లేఅవుట్లో రోడ్లని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఎవరైతే స్థానికులు హైకోర్టును ఆశ్రయించారో స్థానికులు ఏమంటున్నారు? ప్రస్తుతం మనం చూసినట్లయితే ఒక రోడ్డును కూడా ఆక్రమించి యొక్క భవనం మనకి ఇక్కడైతే మనం చూపిస్తున్నారు కెమెరాలో ఎదురుగా మనకు ఒక భవనం కనిపిస్తుందో అదే ఒక రోడ్డు, దీనికి సంబంధించిన పూర్తిగా రోడ్డుని కూడా ఆక్రమించి ఒక భవనాన్ని కూడా నిర్మాణం చేపట్టారు. అంటే ఈ యొక్క భవనాన్ని రోడ్డును ఆక్రమించి ఒక భవనం నిర్మాణం చేపట్టాలంటే ఇంత గట్స్ ఉంటే మాత్రం యొక్క రోడ్డును ఆక్రమించి ప్రభుత్వ రోడ్డును ఆక్రమించి దీనికి సంబంధించి ఒక భవనాన్ని కట్టాలంటే ఎంత ఉండాలనేది మాత్రం బాధ్యతలు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా యొక్క అక్రమ కట్టడాలను మాత్రం కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపైన మీరు హైకోర్టును ఎప్పుడు ఆశ్రయించారు, దీనికి సంబంధించిన వివరాలు చెప్పండి సార్. అసలు హైకోర్టును ఎప్పుడు ఆశ్రయించారు సార్? హైడ్రాను మీరు ఎప్పుడు ఆశ్రయించారు, హైకోర్టును ఎప్పుడు ఆశ్రయించారు? మేము సుమారు ఒక వద్దులేండి మీకు చెప్పండి. హైకోర్టు ఎప్పుడు ఆశ్రయించారు చెప్పండి. సుమారుగా ఎన్ని రోజులు అయింది? చాలా కాలం జరుగుతుంది, నాకు పర్టికులర్ గుర్తులేదు అది. అంటే వీరు కూడా అంతే భయపడుతున్న పరిస్థితి చూస్తాం. ఎందుకంటే ఒకవేళ మీడియాతో మాట్లాడితే మాత్రం తమ పైన కూడా వ్యక్తిగతంగా చర్యలు తీసుకుంటారనేది మాత్రము అంటే కక్షపూరితంగా వ్యవహరిస్తారనేది కొంత భయపడుతున్న పరిస్థితి చూస్తున్నాము. బాధితులో కూడా ఎంత భయం ఉందా అంటే అంత భయాందోళన కూడా గురవుతున్నారు. అయితే దీనిపైన మాత్రం హైడ్రా తమకు న్యాయం చేస్తున్నారని మాత్రం ప్రధానంగా దీనిపైన ఇప్పుడు బాధితులు కూడా కొంత ఆ విషయం చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రము అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంటే వారు స్వయంగా దగ్గరుండి మరి వీక్షిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు కట్టారు, తమ ల్యాండ్ కి సంబంధించి ఎంత పెద్ద మొత్తంలో ఉంది అనేది మాత్రం పూర్తిగా హైడ్రాకు దగ్గర కూడా వచ్చిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే దీనిపైన చర్యలు తీసుకోవాలి అనేది చాలా రోజుల నుంచి చాలా పోరాడుతున్నారు. సంబంధించిన స్థలం కావాలనేది మాత్రం ప్రధానంగా వారు చాలా రోజుల నుంచి కూడా పోరాడుతున్న నేపథ్యంలో తమకు న్యాయం జరుగుతుంది ఈ రోజు అనేది మాత్రం కొంత ప్రజెంట్ తమ ల్యాండ్ తమ చేతికి వచ్చేంత వరకు కూడా తమ పోరాటం ఆగదు అనేది మాత్రము దీనిపైన అయితే బాధితులపై వచ్చిన పరిస్థితి ఉంది. కానీ బాధితులు మొత్తానికి స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి, ఇక్కడ పరిస్థితి
ఇంత భయోత్కరంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఒక సంఘ శ్రీధర్రావు పేరు చెప్తేనే చాలా మంది కూడా ఇక్కడ బాధితులు భయపడుతున్నారు. ఎందుకంటే అతని రౌడీజం కావచ్చు, గూండాయిజం సంబంధించిన నేపథ్యంలో గతంలో చాలా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి యొక్క సరే వెలుగులోకి వస్తుందనే ఒక భయంతోనే కూడా ఇటు దీనికి సంబంధించిన వారంతా కూడా బాధితులు భయపడుతున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రము ఇక్కడ సంధ్యా కన్వెన్షన్ నేపథ్యంలో ప్రస్తుతము అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చివేసిన పరిస్థితి కూడా మనము లైవ్ లో చూసిన పరిస్థితి కూడా మనకు ఉంది. అయితే పవన్, స్థానికులు కావచ్చు, బాధితులు కావచ్చు, ఎందుకు మీడియాతోటి మాట్లాడడానికి భయపడుతున్నారు? గతంలో శ్రీధర్ రావు వీరిని బెదిరించిన దాఖలాలు ఉన్నాయా పవన్? ప్రస్తుతము యొక్క బాధితులు మీడియాతో ఎందుకు మాట్లాడడానికి భయపడుతున్నారని మాత్రము అడిగి తెలుసుకుంటారు. సార్, మీరు మీడియాతో మాట్లాడడానికి ఎందుకు భయపడాల్సి వస్తుంది? ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పండి. అది మీరు ఎందుకు భయపడాల్సిన పరిస్థితి? మీ ల్యాండ్ మీరు హైకోర్టును ఆశ్రయించారు, మరి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఒక మాట చెప్పండి. అంటే సంధ్యా శ్రీధర్రావు మిమ్మల్ని ఏమైనా చేసినది భయపడుతున్నారు? నేను మాట్లాడాలనిపించినప్పుడు మీరు మాట్లాడిచ్చారు, నేను వద్దన్నప్పుడు దానికి మీరు ఎందుకు భయపడుతున్నారు ఒకటి చెప్పండి. ఏమొద్దు ఇప్పుడు ఇందులో ఉన్న పరిస్థితి ఎవరికి సరిగా తెలియదు. నాకు సగం తెలియదు చెప్పాడు. ఎందుకు ఇబ్బందులు పడతాం? మాకు మనం చాలా క్లియర్ గా చూస్తున్నాము, ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే తాము చెప్పినా మీకు అర్థం కాదు, ఇక్కడ సిచ్యువేషన్ అంతా డేంజర్ గా ఉంది అనేది మాత్రం విషయం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉన్నాం. ఎందుకంటే వారు బాధితులు తమ ల్యాండ్ కి సంబంధించి ఉంటే స్వయంగా బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటిది మాత్రము వారు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రధానంగా దీనికి సంబంధించి వారు అంటే ఈ యొక్క తమ ల్యాండ్ తమకు రావాలనేది మాత్రము ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుంది. కాబట్టి వారంతా కూడా ఇక్కడ ఉండి మరి యొక్క పర్యవేక్షిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మనం ఇక్కడ రోడ్డు ఉంది, ఆ రోడ్ లో కూడా ఎదురుగా భవనాన్ని కబ్జా చేశారంటే చాలా పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు అనేది మాత్రము ఇక్కడ బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా శ్రీధర్రావు సంబంధించిన అక్రమ కట్టడాలు ఒక్కొక్కటిగా కూల్చివేస్తున్నారు. అయితే మనము ఆ భవనము ఎక్కడైతే ఒక భారీ ఎత్తున భవనము కూల్చివేస్తున్నారో మనము అక్కడికి వెళ్లే ప్రయత్నం కూడా చేద్దాము. ఎందుకంటే అక్కడ దాదాపు 5 ఫ్లోర్ల భవనాన్ని కూడా ఏర్పాటు చేశారు. 5 ఫ్లోర్ల భవనాన్ని ఏర్పాటు చేసి అది కూడా ఒక అద్దెకిద్దామని చెప్పి కూడా దీనికి సంబంధించి ఒక ప్లాన్ తో ఏర్పాటు చేసినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఆ సమాచారం మేరకు మాత్రం ప్రధానంగా హైడ్రా సంబంధించి ఒక కూల్చివేతలు కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ పవన్. అవుతుంది. హైదరాబాద్ సిపి సజ్జనర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిపి సజ్జనర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి చాలా అంటే చాలా ఛాలెంజ్ అయింది. బట్ ఎంత ఛాలెంజ్ అయినా మనం ఈ రోజు నేను అరెస్ట్ చేశాను. ఇంకా మనం లోతుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ర్యాకెట్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు బయటకు తీసాను. ముఖ్యంగానే 1 విన్ అండ్ 1 ఎక్స్ బెట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని బాగా అంటే బాగా ప్రమోట్ చేశారు. ఈ పాపప్స్ ద్వారా రీడైరెక్ట్ ద్వారా యూజ్ దోస్ బెట్టింగ్ యాప్స్ టు ఫర్ దీస్ పబ్లిక్ అంతా చీట్ చేయడానికి ఆయన యూజ్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా పబ్లిక్ కూడా ఇన్స్టిగేట్ చేశారని ఏపీకి ఫైల్స్ ని మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఇన్స్టిగేట్ చేయడంతో చాలా మంది కూడా ఈ యొక్క ఏపీకే ఫైల్స్ డాటా చేసి వాళ్ళ పర్సనల్ డాటా కూడా వాళ్ళు షేర్ చేయడం జరిగింది. దానివల్ల కూడా నష్టం కావడం జరిగింది. సో పబ్లిక్ తెలియదు, ఎందుకంటే దీనివల్ల కూడా చాలా మంది డిజిటల్ అరెస్ట్ గురి కావడం జరిగింది, చాలా మంది ఓటీపీ ఫ్రాడ్స్ గురి కావడం జరిగింది, చాలా మంది బ్లాక్మెయిల్ జరిగింది, చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ సైబర్ క్రైమ్స్ కూడా బలి కావడం జరిగింది. సో పబ్లిక్ అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఏదో మనము ఫిలిం చూస్తాను అనుకోవడం దాని వెనుక కూడా ఒక డార్క్ ఫేస్ ఉందని చెప్పి తెలుసుకోవాలి. మనము ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఐబొమ్మ అండ్ మొత్తం వెబ్సైట్స్ ని మనము డౌన్ చేయడం జరిగింది, అన్ని కూడా స్టాప్ చేయడం జరిగింది. సో ఇలాంటి వెబ్సైట్స్ ని పబ్లిక్ ఎంకరేజ్ అవుతుందని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఈ రోజు మనం అందరూ పెద్దవాళ్ళతో ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు అంత కష్టపడి క్రియేటివ్ చేసి అంత డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇది విదిన్ మినిట్స్ విదిన్ అవర్స్ ఇట్ ఇస్ గెటింగ్ పైరేటెడ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ అని చెప్పి పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను. మీరందరూ కూడా ఇలాంటి వెబ్సైట్ విజిట్ చేయవద్దు, చూడొద్దు అని చెప్పి కోరుతున్నాను. మీ పర్సనల్ ఫస్ట్ పైరసీ ఇట్సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్. దాని కాకుండా మీకు పర్సనల్ కూడా నష్టం జరుగుతుంది, అది కూడా అర్థం చేసుకోవాలి. మీ పర్సనల్ డాటా కూడా పోవడం జరుగుతుంది. చాలా మంది కూడా దీనివల్ల కూడా నష్టం కావడం జరిగింది. సో చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోవాలని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎమ్మడే రవి
పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోటి ప్రజల ఒక డాటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు. సో ఎవరు కూడా అయితే అనుకోవద్దు, చట్టం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడ వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది, పట్టుకొని కూడా వస్తాను. మనం అట్లా చెప్పేది కాదు. ఈ రోజు ఆయన అంత పెద్ద పెద్ద తోపు మాటలు చెప్పిన వాడు ఈ రోజు ఎక్కడున్నారు మీ అందరూ కూడా తెలుసు. సో ఎవరు కూడా అలాంటి ఆయన స్టేట్మెంట్ ఉంది, దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి చాలాసారి ఆయన చాలా ట్రెండింగ్ కూడా అయింది అప్పుడు. సో తెలుసు అందరికీ. సో చాలా అంటే చాలా నష్టం జరిగింది. సో ఆయన దగ్గర నుంచి మనము 3 కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 3 మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, సిపియూస్, ఎస్డిడీస్, పెన్ డ్రైవ్స్, పాస్బుక్స్, ఆల్మోస్ట్ ఆయన దగ్గర 35 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నామని చెప్పి తెలిసింది. దానిపైన కూడా మనము ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది, ఏమేమి ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉన్నామని చెప్పి. అదేవిధంగా మొత్తం ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లో మన అడిషనల్ సిపి శ్రీనివాసు, మన డిసిపి కవిత, ఏసీపీ శివమూర్తి, మన ఏసీపీ జైపాలు, అదేవిధంగా మన ఇన్స్పెక్టర్ మసూదను, నరేష్, ఎస్ఐస్ మైపాలు, సురేష్, వినయ్ కుమారు, మన్మోహన్ గౌడు, మన హెడ్ కానిస్టేబుల్ వి మహేశ్వర్ రెడ్డి చాలా అంటే చాలా కీలక పాత్ర పోషించారు. చాలా మంది రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి టెస్టింగ్ వీళ్ళ దగ్గర వచ్చిందంటే అంతా రూమర్స్. ఎవరు కూడా అలాంటి లేదు. పోలీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. ఎవరో చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు. మనకు వి హావ్ అవర్ ఓన్ నెట్వర్క్. హైదరాబాద్ పోలీసు చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది. దాని వల్లనే పట్టుకోవడం జరిగింది. కానీ ఎవరో మీరు చాలా పేపర్స్ లో రకరకాల, నేను ఈ ఊరి నుంచి వచ్చిన తర్వాత చూశాను, మీరు ఎవరో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, అక్కడ అందుకు వెళ్ళారని చెప్పేది అంత అబద్ధము. ఎవరు లేదు. మనం ఎవర్ ఓన్ నెట్వర్క్, ఎవర్ ఓన్ సిస్టమ్. త్రూ దాట్ సిస్టమ్ అని రిప్రజెంటేటింగ్. సో మళ్ళీ పబ్లిక్ కోరుతున్నాను, ఇలాంటి పైరేటెడ్ వెబ్సైట్స్ కావచ్చు, పైరేటెడ్ లో మూవీస్ ని చూడొద్దు. మీకు నష్టం జరుగుతుంది, పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది, డేటా థెఫ్ట్ కూడా కావడం జరుగుతుంది, ఎకనామిక్ అండ్ సైబర్ క్రైమ్స్ కూడా కావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా చాలా సహకరించారు దీని పోరాటంలో. సో హైదరాబాద్ పోలీసు ప్లస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ఎరాడికేట్ దిస్ పైరసీ పైన చాలా మనం ఉగ్ర పోరాటం చేస్తాము. డెఫినెట్లీ మనము ఎక్కడైనా ఎవరున్నా మనము పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాము. మీకు ఇలాంటి వెబ్సైట్ పైన ఇలాంటి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ 1930. ప్లీజ్ ఇన్ఫార్మ్ 1930. పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, మీకు సైబర్ క్రైమ్స్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ కానీ ఏమాత్రం సమాచారం ఉంటే 1930కి ఫోన్ చేయని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాను. చాలా మంది ఇంకా తెలియదు మీరు, ఎందుకంటే మీ డబ్బులు పోగొట్టుకున్న తర్వాత కూడా గోల్డెన్ అవర్ ఎట్లా మనకు లైఫ్ రిస్క్ ఉన్నప్పుడు వి కాల్ గోల్డెన్ అవర్, అట్లానే ఈ యొక్క సైబర్ క్రైమ్స్ కూడా ఒక గోల్డెన్ అవర్ ఉంది. ఆ గోల్డెన్ అవర్ కి నంబరు 1930. ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పర్సన్, మీరు అందరూ కూడా చాలా ప్రచారం చేస్తున్నారు. ఇంకా పబ్లిక్ లో వెళ్లాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ పోలీస్ కూడా గడప గడపకు ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకోవడం జరిగింది. గత 9th కూడా మన డీజీపీ శివధర్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మేము మొన్న కూడా మన ఆఫీసర్స్ కూడా చాలా కాలనీస్కి వెళ్ళి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. మనం కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాము. 1930 లేదంటే cybercrime.gov.in కూడా మీరు కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మనకు సహకరించిన అందరికీ, మన దిల్రాజు గారికి, చిరంజీవి గారికి, నాగార్జున గారికి, మన సురేష్ బాబు గారికి, మన రాజ్మౌళి గారికి, అందరూ కూడా చాలా మంది ప్రొడ్యూసర్స్ వచ్చారు. చాలా ఇన్ఫర్మేషన్ కూడా మనకు షేర్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీస్ కు. నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఆయి బొమ్మని ప్లస్ ఈ నేను రవి చేసిన తర్వాత చాలా మంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన, పోలీస్ పైన. ఇది ఆ మీమ్స్ అట్లా ఇట్లా నేను కొట్టలేను సార్, నేను చేయలేను సార్, నేను అది అని చెప్పి అదంతా చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను. మీ అందరి కోసం మీకు తెలియకపోవచ్చు, ఈ రోజు మీకు తెలుసు చాలా చోట్ల కూడా ఎట్లా స్పూరియస్ సీడ్స్ ఉన్నావు, అడల్టరేటెడ్ ఫుడ్ ఉంది. అట్లానే ఇది కూడా పైరసీ. మీకు తెలియకుండానే మీకు నష్టం జరుగుతుంది. ఏదో తక్కువ రేట్లో వస్తుందని చెప్పి మీరు ఏదో వస్తువు కొంటారు, ఆ వస్తువు ఒరిజినల్ డూప్లికేట్ అన్నది మీకు తెలియదు. అదేవిధంగా రైతులు కూడా మీకు తెలుసు, ఇప్పుడే మన సార్ కూడా చెప్పారు, మన స్పూరియస్ సీడ్స్ వాళ్ళు కూడా ఎట్లా మనం నష్టపోయినారు. చాలా మంది రైతులు కావచ్చు, మన ఫ్యామిలీస్ కూడా నష్టపోయినారు. అట్లానే ఇది కూడా పైరసీ అంటే అది స్పూరియస్, ఒక అడల్టరేటెడ్ అన్నట్లే. మీకేదో తక్కువ రేట్లో వస్తుంది, మనం ఎందుకు అక్కడ ఫిలింలో చూడాలి, థియేటర్లో చూడాలని చెప్పి మీరు అనుకుంటారు. కానీ బట్ మీరందరూ కూడా ఒరిజినల్ కంటెంట్ చూడాలి, ఒరిజినల్ వస్తువుల్ని వాడాలి. సో చాలా మంది చేస్తారు, దాని వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. ఈ మీమ్స్ ఎవరు చేస్తారు పోలీస్ పైన కానీ మన పైన వస్తే డెఫినెట్లీ మీరు అందరూ కూడా తెలుసు. అంతకుముందు కూడా నేను వచ్చిన తర్వాత యూట్యూబ్ లో చిన్న పిల్లల్ని కూడా యూజ్ చేసి వల్గర్ మూవీస్, ఆప్షన్ మూవీస్ ప్రయత్నం చేస్తే మనం కేసు కట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు.
వాళ్ళు ఇమీడియట్లీ నేను కేసు కట్టాలని చెప్పి క్షణంలోనే వాళ్ళు డౌన్ చేసేశారు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. మంచి సమాజ నిర్మాణ కోసము, మంచి రాష్ట్ర అభివృద్ధి కోసము, దేశ అభివృద్ధి కోసం మీరందరూ కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మనతోని చేయగలపాలి. మనం అందరూ కూడా ఒక మంచి సమాజ నిర్మాణం చేయడానికి మనము చేయాలని చెప్పి మీరందరూ కూడా కోరుతున్నాను. I request the Dilraju sir to speak a few words. అందరికీ నమస్కారం. సిపి సజ్జనార్ గారు చెప్పినట్టు ఈరోజు ఐబొమ్మ అనే వెబ్సైట్ని దానికి సంబంధించిన వ్యక్తుల్ని పట్టుకోవడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చాలా హైదరాబాద్ పోలీస్కి అండ్ తెలంగాణ పోలీస్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ అండ్ హైదరాబాద్ పోలీస్ 3 months బ్యాక్ మీ అందరికీ తెలుసు ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అడగగానే అప్పుడు సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక 3 months బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అప్పుడు నార్త్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్నదని పట్టుకొని ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తే మీరు ఎక్కడున్నా పట్టుకుంటాం అన్నప్పుడు ఈ ఐబొమ్మ నుంచి ఇందాక కమిషనర్ గారు చెప్పారు, ఛాలెంజ్ విసిరారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి అటు సొసైటీకి, ఇటు గవర్నమెంట్కి, ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ పైరసీ దాని మీద ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ గవర్నమెంట్, అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ పైరసీ దాని మీద చట్టాలు తీసుకొచ్చి ఎక్కడ ఇంకా ఫర్దర్గా ఇలాంటివి జరిగినప్పుడు చాలా సివియర్గా ఉంటుంది అని మీ అందరికీ ఈ పైరసీ చేసే వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం. అలాగే ఇందాక కమిషనర్ గారు చెప్పారు, ఓన్లీ పైరసీ లాగానే చూడకండి. మీరు ఎవరైతే ప్రేక్షకులు ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు, దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది. మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటిల్లి పాది ఒక షేక్ అవుతారు, గోల్డ్ చైన్ పోతే. అలాగే ఇది మాది, మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఇల్లీగల్ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు. దయచేసి ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ని కానీ ఇలా అనఫిషియల్గా సినిమాల్ని చూడడం కానీ మానేసి, మీకు ఎలాగో మేమే ప్రొవైడ్ చేస్తాం 4 వారాల్లో 5 వారాల్లో ఓటీటీలో చూసేలాగా. సో గుడ్ క్వాలిటీ మీకు 4 weeks 5 weeksలో థియేటర్లో చూడని వాళ్ళకి సినిమాలు సిద్ధంగా ఉంటున్నాయి, అక్కడ చూడండి. ఇలాంటి ఇల్లీగల్ దాన్ని ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంవత్సరాలు బట్టి ఈ పైరసీ అనే మహమ్మారికి ఆ బారిన పడ్డాలని, ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి అని చాలా వర్రీ అవుతుండేవాళ్ళం. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇది ఏ ఒక స్టార్స్తో, పెద్ద డైరెక్టర్లతో, పెద్ద నిర్మాణంతో కాదు. ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే, దౌర్జన్యంగా ఎదురు సవాళ్ళు ఇస్తుంటే ఇది తట్టులేని పరిస్థితి. సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి, ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన పడుతున్న ఈ సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలోనూ, అప్పుడు ఏఎస్పీ కవిత గారు, శ్రీనివాస్ గారు, అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా, ఇలాగే ఉండిపడిపోతుందా, ఇలాగే తిరుమలగైపోతున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి, అన్ని రకాలుగా కాజు పడిపోసినటువంటి, ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి సిపి సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన ప్రెసిడెంట్ ట్రయల్స్కి, మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవరైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడం దమ్ముంటే చూసుకోవడానికి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తిగా వారిని, వారు సహకరించిన ఆఫీసర్ శ్రీ కవిత గారిని, శ్రీనివాస్ గారిని, ఇతర మహేష్, సిఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపించి, నా తరపించి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా. అండ్ ఆ తర్వాత
ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ 6 సినిమా తీసావు, రిలీజ్ అయిపోయింది, దాన్ని మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మన పరిశ్రమ, ఇక్కడ ఎంతో లబ్ధి పొందాము, దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము, దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమన్వయపరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూట్ మాపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు. అండ్ ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్ ఈ ఐబొమ్మ నిర్వాహకుని పట్టుకోవడం. అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ తమిళ్ బ్లాస్టర్స్ అని అతన్ని పట్టుకోవడం. అలాగే లాస్ట్ టైం మనకి సివి ఆనందగా చెప్పిన దాని ప్రకారం ఒక 22 ఏళ్ల కుర్రవాడు, ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగించాడు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేలు అనే సినిమా కానీ ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ ఇలాంటివన్నీ కూడా దీని బారిపై చాలా పెను నష్టం జరిగింది. రేపు పొద్దున రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు. ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకు వెళుతుంది. అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాలుగా ఉంటుంది, పెను ముప్పుగా ఉంటుంది కూడా మనకి. సో మమ్మల్ని అర్థం చేసుకున్నారు, మా బాధను అర్థం చేసుకున్నారు. ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు. సో వాళ్ళు చేసి చక్కగా చేసి ఎంతో సమర్థవంతంగా సహకరించి ఇది రాబట్టేందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా సజ్జనార్ గారికి, అంతకుముందు సివి ఆనంద్ గారికి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్లా ఉందండి. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరో వితిన్ 2 months తీసుకెళ్ళి కట్టడాలని వేయడం అన్నది బస్ మాస్టర్ హస్తం లాగా తన మీద తనే చేయబెట్టుకున్నాడు. డోంట్ మెస్ అప్ విత్ పోలీస్, బీ కేర్ఫుల్, ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకటే చెప్పదలుచుకున్నా అండి, నథింగ్ ఈజ్ ఫ్రీ. మనకి జీవితంలో దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు. దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది. ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా, చాలా దారుణంగా, చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది. సినిమాలు ఏముంది, ఫ్రీగా చూస్తున్నాం కదా, అంతే కదా, దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు. బట్ ఆ పైరసీ సినిమాలు చేసి ఏమీ సంఘసేవ చేయట్లేదండి. వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు, అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికి అంతా ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు. మా సినిమా పైరసీ చేయబడుతుంది, దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో డబ్బులు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు. మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు. సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలా మందికి తెలియకపోవచ్చు, చాలా మందికి తెలియచ్చు, చాలా మంది తెలియదు. సింపుల్ థింగ్, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, ఆర్ మీ పేరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు, ఆర్ మీ పేరు, ఆర్ మీ జస్ట్ మీ ఈమెయిల్ ఐడి మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి. అంటే ఒక రకం కాదు అది.